మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి సుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ బర్కత్పురాలోని యాదాద్రి భవన్ వద్ద అఖండ జ్యోతి యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నృసింహుడి యాత్రలో పాల్గొని కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను 2004 నుంచి ఈ యాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఏటా మహాశివరాత్రి రోజున ఈ అఖండ జ్యోతి యాత్ర ప్రారంభమై యాదగిరిగుట్టకు చేరుకుంటుందని పేర్కొన్నారు. తదనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని తెలిపారు. ఈ యాత్ర వెళ్లే దారి గుండా ప్రజలు భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. హైందవ సంస్కృతిలో భాగంగా దేవాలయాలను అభివృద్ధి చేసుకునే బాధ్యత తమ అందరిపై ఉందని, కొత్త దేవాలయాలను నిర్మించడంతో పాటుగా ఉన్న వాటిని అభివృద్ధి చేసుకోవడం కూడా అందరి బాధ్యత అన్నారు కిషన్ రెడ్డి. అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం భారత ప్రభుత్వం తరఫున చేపడతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జోగులాంబ దేవాలయానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనవి. అది కాకుండా ఇటీవలనే భారత రాష్ట్రపతి గారితో మరి భద్రాచలము రామప్ప దేవాలయానికి సంబంధించినటువంటి పనులను కూడా వారితో పూజా కార్యక్రమాల ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా రానున్న రోజుల్లో ఈ దేవాలయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉన్నాను. అందరికీ మరి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ కూడా నా తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాము. గట్కేసర్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్లో భాగంగా మరి కొత్త లైన్ నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాను. మీరు ఎంత తొందరగా భూసేకరణ పనులు ప్రారంభిస్తే అంత తొందరగా ఎంఎంటీఎస్ పనులను మేము కేంద్ర ప్రభుత్వం తరఫున చేపడతామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ఇవ్వాల్సినటువంటి సహాయ సహకారాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదు. ఎంత తొందరగా వస్తే అది ఎగ్జిస్టింగ్ ఎంఎంటీఎస్ కానీ